టు టైం పాస్ క్వశ్చన్స్ 57. మరి ఇంత ఆంటీని చేసుకున్నారు ఎందుకన్నా? అంటే మీ తరాలకు కూడా అందాలని రౌడీ సిటం అట్లా తెలియాలి ప్రజలకి. టు టైం పాస్ క్వశ్చన్స్ 57. మనోడు ఆ రోజు ఫోన్ వచ్చినా వెళ్ళిపోయిండు, కొట్లాడేస్తున్నాను. ఈరోజు వచ్చేసిండు, మళ్ళీ దొరికేసిండు అలా వచ్చారా. బాసు బాసు క్లాసు మాసు, బాసు బాసు క్లాసు మాసు, టాప్ క్లాసు జిగ. అన్నా నమస్తే అన్న. నమస్తే నమస్తే. మొన్న మీరు వీడియో మధ్యలోకి వెళ్ళిపోయారన్నా. చిన్న స్టంట్ అయిందన్న పురాణంలో అట్లా. చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో. మొన్న ఒక్కళ్ళు వచ్చారు, డబల్ వచ్చారు. మా వైఫ్ అన్న. మొన్న విడాకులు వచ్చినా. ప్రేమ బుట్టుకొచ్చింది, వచ్చేసింది నిన్ననే. ఇలా మీరు పిలిచారు. ఎంతమంది పిల్లలన్నా మీకు? 2 కొడుకులు అన్న. 2 కొడుకులు. ఏ క్లాస్ అన్న? చిన్నోడు 4th, పెద్దోడు 7th. చిన్నోని పేరు పెద్దోని పేరు ఏం పేరు అన్న? పెద్దోని పేరు వినయ్, చిన్నోని పేరు విజయ్. పెళ్ళి ఎన్ని రోజులు అవుతున్నా? 5 years అవుతుంది. 5 years. మన విడాకులు వచ్చింది. మన విడాకులు అన్నీ 3 months అనుకోను. వదిన మా పేరు తెలుసుకోవచ్చా? పల్లవి. పల్లవి. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అట్లా పెళ్లి చేసుకుంటే? నా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు నా? మళ్ళీ మమ్మీ వాళ్ళు తెలుసా మొన్న విడాకులు వచ్చి మళ్ళీ వచ్చిందని? తెలుసానా? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అన్న? లవ్ మ్యారేజ్ అన్న. లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్ అన్న? 2 years అన్న. అవునా నిజమా? 2 years కి ముందు పెళ్ళి అయిందా లేకపోతే ఫస్ట్ పెళ్ళి మిమ్మల్ని చేసుకుంటు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఫస్ట్ పెళ్ళి మనదేనా? ఫస్ట్ పెళ్ళి మీదేనా? మరి ఇంత ఆంటీని చేసుకున్నారు ఎందుకన్నా? అమ్మాయిని చేసుకోవచ్చుగా. ఆంటీ ఎందుకైతే పిల్ల నువ్వు మంచిగా కళ్ళు పెట్టి చూడు. పిల్లనా? అంటే సారీ అన్న, అంటే మాకు అవన్నీ కట్టేసినందుకు అర్థం కాలేదు. మనకి సైకిల్ వేసేది. అవునా? అంటే ఇప్పుడు మీకు సైకిల్ చేసి ఏం చేస్తారన్నా? నిన్న నేను మర్డర్ చేసి పోతా. దాన్ని నిన్నే మర్డర్ చేస్తావాను? చేసేస్తా అయితే మళ్ళీ తర్వాత మీ వైఫ్ వెళ్ళిపోతే ఏం చేస్తావన్నా? ఎందుకు వెళ్ళిపోతుంది? మళ్ళీ వస్తుంది. వెళ్ళిపోతుంది. ఇంతకు ముందుకు వెళ్ళిపోయింది అన్న, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతేమో. ఆమె కళ్ళ ముందు మర్డర్ చేసి వెళ్ళిపోతాం. మళ్ళీ వస్తుంది అన్న. ఎక్కడికి పోదు మన వైఫ్. అది 2 years లవ్ మనది. 2 years లవ్ అయ్యి ఉండి మరి మొన్న 3 నెలలు వెళ్ళిపోయిందా అన్న? వదిలేసాను నువ్వు సైకిల్ వేస్తుంది. వదిలేసి అలా మీకు 2 కొడుకులు అన్నావా? 2 కొడుకులు మంచిగానే ఉంటారా లేకపోతే ఇలా సైజ్ చేస్తారా? నాలాగేనన్నా. మొన్న చిన్నోడు ఒక నెత్తి వాళ్ళ పడితే 16 కుట్లు పడ్డాయి. వాళ్ళు ఇంటికానే ఉంటారా హాస్టల్లో వేసిరా? ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గరనే. మా ఇంటికాడ మీ శత్రువులు ఏమైనా చేస్తే వాళ్ళు? మా శత్రువులు ఎందుకు చేస్తారన్నా నేను ఉన్నాక? అంటే నువ్వు ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన టైంలో ఇట బయటకు వెళ్ళిన టైంలో కూడా మొత్తం నేర్పించిన రౌడీజం. మా చిన్న పని అడిగిన నేర్చేసానా? అయితే ఇప్పుడు మీరు వానికి చిన్నోని గురించి చెప్పారు, మరి పెద్దోని గురించి ఏం చెప్పారన్నా? పెద్ద చదువుకోవాలి, ఇంట్లో ఒకడైనా ఉండాలి కదా. అంటే పెద్దోని చదువుకెట్టారు, చిన్నోని చిల్లగానే వేసారు. అంతే, చిల్లర. వదిన మన కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. అడుగుతాను. ఫోన్ కింద ఏమైనా అడుగుతాను అన్నాడు. సరే అన్న అడుగుతాను, నిన్నే అడుగుతాను. వదిన మరి ఎవరన్నా? రాయలసీమ. అక్కడ ఆలో తెలిసే పెళ్లి చేసుకురా లేకపోతే? తెలిసే చేసుకుంటాను. తెలియకుండా ఎట్లా చేసుకుంటారు? అంటే లవ్ మ్యారేజ్ అన్నారు కదా, ఇట్లా స్టంట్లు ఏమైనా లేచిపోయారా లేకపోతే ఇంట్లో ఒప్పించి చేసుకురా? ఒప్పించి. రాయలసీమ. అక్కడ మీరు అక్కడ ఎందుకు వెళ్ళారా? ఇష్టమేమో మొత్తం. మీరు ఇప్పుడు రౌడీజం ఇట్లనే కొనసాగిస్తారా లేకపోతే ఆపేదా అనుకుంటారా? మనం చచ్చిన కూడా తరతరాలు మొత్తం కొనసాగుతాను. రౌడీలకు రౌడీ, కేడీలకే కేడీ. అంటే మీ తరాలకు కూడా అందాలని రౌడీ సిటం అట్లా తెలియాలి ప్రజలకి. మీరు ఏం చేస్తారన్న? మరి మీకు డబ్బులు ఎడికించి వస్తాయి అంతానం? డీల్స్ ఉంటాయి అన్న. ఒకనొకరు ఇట్లా మర్డర్ చేసే పెద్ద పెద్ద డీల్స్ ఉంటాయి. ఒక మర్డర్ చేసి 5 లక్షలు వస్తాయి. అంటే మీ డీలింగ్స్ మొత్తం మర్డర్ల గురించి ఉంటాయా లేకపోతే ఇంకా వేరే సైడ్ బిజినెస్లు ఏమన్నా ఉంటాయా? మర్డర్ల గురించేనా? మొత్తం మర్డర్లే. అయితే బిజినెస్ అలాంటివి అయితే ఏమి ఉండవు? అలాంటివి మనకి సెట్. మరి సెట్ కానప్పుడు పెద్దోడిని చదివిపిస్తారు కానీ మరి వానికి ఏం చేపిద్దాం అనుకుంటారు? చదివియాలన్నా ఒకరిని, ఎట్లా సాగియాలిగా అన్నా. మరి ఇప్పుడు మీరు ఐఫోన్ ఇది కిడ్నాప్ కొన్నామంటే నిజమేనా? అది ఒక మర్డర్ చేసి వస్తా అన్న. నువ్వు తీసుకోపో, ఫోన్ ఇట్లా తీసుకోపోయి బతుకు. అది అన్నా ఇప్పుడు మీరు రాజకీయం ఏమైనా చేద్దాం అనుకుంటారా లేకపోతే రౌడీ షీటర్ ఒకటేనా?
మొత్తం మనకి రాజకీయం పడదనా, రౌడీ షీటర్ మనకి. మొత్తం రౌడీ షీటర్ చేస్తారు అయితే మొత్తానికి. మీ తరతరాలు వచ్చిన రౌడీ షీటర్, ఇక రాజకీయం అయితే ఎవరు చేయరా? రౌడీజే మనం కొనసాగుతుంది అది. ఫోన్ వస్తాను. హలో, ఏమైంది? ఫీల్ వస్తున్నావు. అరే ఏమైనా అన్నా ఏమైందన్నా? అన్నా సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎట్లానా?